ఒక ముఖ్య అతిథి ఉన్నారు సాయి. ఓకే, లాస్ట్ టైం చెప్పాడు మనోడు, మళ్ళీ ఈరోజు ముందర వచ్చాడు. నేను ప్లాస్టర్ అన్నందుకు సారీ, నేను రిటర్న్ తీసేసుకుంటున్నా. నేను చెప్పిన నేనే బాధపడుతున్నా, ఎందుకంటే ఫుల్ వీడియో రిజల్ట్ మీ ముందర వస్తుంది. హాయ్, హలో, నమస్తే. వన్స్ అగైన్ ఐఎమ్ ఫ్రంట్ ఆఫ్ యూ టు ప్రెజెంట్ యూ వన్ అండ్ ఓన్లీ ది కింగ్. సరే, ఇంకా అంటే మరీ ఇంత బిల్డప్ ఇస్తే మంచిది కాదు, కానీ మనవాడికి అనేది బిల్డప్ ఇవ్వాల్సిందే. ఈజ్ నన్ అదర్ దెన్ సాయి విత్ మీ అగైన్ టుడే. సో సాయి, ఓకే, లేదు ఒకసారి గట్టిగా హాయ్ చేయి మీ ఫ్యాన్స్ కి. చాలా మంది కొట్లాడుకుంటున్నారు. హాయ్ హాయ్ హాయ్, ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ మీకే. ఓకే, సో సాయి, లాస్ట్ టైం మనం చేసిన వీడియోస్లో నువ్వు చెప్పావు నువ్వు బాధపడుతున్నావు అని. సో బాధపడడానికి ముఖ్య కారణం ఏంటి అనేది నువ్వు చెప్పాలి ఈరోజు. నేను సారీ చెప్పి నేను ఎందుకు బాధపడుతున్నా అంటే, మన తెలంగాణ పోలీసులు కానీ ఆంధ్ర పోలీసులు కానీ ఓకే రిజల్ట్ చూసాక, అవునవును, రిజల్ట్ నేను కూడా విన్నాను. కాకపోతే వీళ్ళ కమ్యూనిటీ రెడీ లేదు కదా, లైక్ యూనో యాక్సెప్ట్ చేయడానికి. వాళ్ళ రిజల్ట్ నా కోసం లేదు, నాకు గవర్నమెంట్ రిజల్ట్ కావాలి. అవునవును, అదే. సి పోలీస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ నాట్ ఏ జోక్. ఓకే, వాళ్ళు ఎంత చెక్ చేసిన తర్వాత అన్ని ప్రూఫ్ కలెక్ట్ చేసిన తర్వాత ఏదైనా అనేది మీడియా ఫోటేజ్, సీసీ ఫోటేజ్, ఆ సీసీ ఫోటేజ్ చూసిన తర్వాత కూడా ఇక నేను ఎందుకు రాబోయి సారీ చెప్పినా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ చెప్పి నేను బాధపడుతున్నా, స్పెషల్గా చెప్తున్నా. సారీ చెప్పింది ఎవరి కోసమో, ఏ క్రిస్టియన్ కోసమో, ఎవరి కోసమో కాదు, స్పెషల్ మా ఇంపార్టెంట్ పర్సన్ కోసం చెప్పిన. ఆమె వదిలిపోతుందేమో అని భయపడి నేను చెప్పిన, ఆమె కోసం చెప్పాల్సి వచ్చింది. కానీ నేను మాత్రం సో ఇది అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సాయి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమే అనేది మీడియా ముందుకొచ్చి మీడియా పూర్వకంగా వచ్చి అనేది అందరి ముందు సారీ అని యాక్సెప్ట్ చేశాడు. అందరికీ సారీ అడిగారు. దాని తర్వాత కూడా కొందరు ఓకే ఏంటంటే మన క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు సాయికి ఫోన్ చేసి అన్నెసరీ హరాస్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఆల్రెడీ డిసిషన్ వచ్చేసింది. ఓకే ఓకే, ఆయన అది కరెక్టే. చూడండి, సి దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ పీపుల్ హ్యావ్ టు డైజెస్ట్ ది ఫ్యాక్ట్ దట్ ఒక్కసారి కాదు ఆయన ఇప్పుడు నిజమంటున్నా, ఇంకా మీడియా అన్ని ఫుటేజ్ కనుక బయటికి తీసుకొస్తే ఓకే వాళ్ళకి అంటే కమ్యూనిటీ వైజ్గా అన్నెసరీగా ఒక ఏంటంటే లేనిపోని ఒక లైక్ యూనో చూడండి, అంత ఫుటేజ్ కనుక బయటికి తీసుకొస్తే ఒక విధంగా అనేది బ్లేమ్ అయ్యేది ఇక్కడ ఆయననే. ఓకే, అండ్ బ్లేమ్ అయ్యేది ఒక విధంగా కమ్యూనిటీ కాబట్టి వేరే వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. లేదు ఆయన కాదు అది కాదు అంటే. ఇప్పుడు చూడండి, పోలీస్ వాళ్ళు ఊకే చేయరు. ఓకే, ఆయన ఒక నార్మల్ పర్సన్ కూడా కాదు. మీరు అందరు అనేది ఆయనకు లైక్ యూనో ఏమంటారు స్టాండ్ లైక్ యూనో ప్రతి